ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రెవరెండ్ ఎం నారాయణరావు. ఈ కల్వరి బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ని నేను. ఈ దినాన్ని క్రిస్మస్ ఆరాధన మా ఆలయంలో జరిగింది. ఉదయం 9 నుండి 12 వరకు జరిగింది. ఆరాధన తర్వాత పేదలకు ఉచితంగా భోజనాన్ని ఏర్పాటు చేసాం, డిస్ట్రిబ్యూట్ చేసాం. మరి ఇది క్రిస్మస్ దినం. క్రిస్మస్ అంటే లోకరక్షకుడు దేవుడు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా ఏర్పరిచినటువంటి దినము. ఇది పర్వదినం. మహిమగల దేవుడు, మహోన్నతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దినమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ జాతి, మత, కుల, వర్ణ, భాషా భేదము లేకుండా, ప్రాంతీయ భేదము లేకుండా సర్వలోకము, సర్వమానవాళి సంతోషకరంగా చేసుకునే పండుగ, ఏకైక పండుగ క్రిస్మస్. ఎందుకంటే ఇది భయపడకడి దావీదు పట్టణమందు నేడు రక్షకుడికి మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువుని యేసుక్రీస్తుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షకుడిగా ఈ లోకానికి దేవుడు మనుష్య కుమారుడిగా తెలిసినటువంటి ఎందుకు ఈ లోకానికి దేవుడు మనుష్య కుమారుడిగా వచ్చాడు, దేవుడు కుమారుడిగా ఆయన ఎందుకు పంపించాడు అని అంటే, ఏ ఒక్క మానవుడు నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు దయాగుణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆదిలో మానవుడు పాపం చేసి తన మహిమను, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. తిరిగి కుమారుని ద్వారా ఆయన ఆ మహిమను, ఆ దేవుని సన్నిధిని అనుగ్రహించడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోక భాగ్యమును విడిచిపెట్టకూడదని ఎంచుకొనక ఈ లోకానికి మరి మనుష్య కుమారుడిగా, రిక్తుడిగా, దాసునిగా వచ్చాడు. ప్రేమించబడడానికి కాదు కానీ మనుషులను ప్రేమించడానికి ఆయన వచ్చాడు. పాపిని ప్రేమించడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు కానీ పుచ్చుకోవడానికి ఆయన రాలేదు, ఇవ్వడానికి వచ్చాడు. ఏంటి ఇచ్చాడంటే తన ప్రాణముని ఇచ్చాడు ఆయన. అలాగే సేవ చేయించుకోవడానికి ఆయన రాలేదు, సేవ చేయడానికే ఆయన వచ్చాడు. కాబట్టి ఎందుకనంటే అది దేవుని లక్షణాలు, దేవుని యొక్క గుణాలు, ప్రేమించడం, ఇవ్వడం అనేది. ఆయన అంతేకాదు కానీ ఆయన ధనవంతుడయ్యిండి తన దారిద్ర్యంలో ఉన్న మానవులు ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. బాహ్యంగా మనం అనుకుంటాం ఈ లోక సంబంధించిన డబ్బు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ ఉంటే పరపతి ఏమనంటే ధనవంతుడే అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా మనమందరము భేదవారమే. కానీ అందరూ ధనవంతులు కాదు. ధనవంతులు అంటే ఆయన గుణాలు కలిగి ఉంటారు. అంటే ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమాపణ, సహనము, ఓర్పు ఇవన్నీ దేవుని గుణాలు అన్నమాట. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారు ధనవంతులు. ఎలాగ సంబంధంగా కాకుండా ఆధ్యాత్మికంగా చూస్తే ఇలాంటి గుణగుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ధనవంతుడు ఈ లోకంలో. కాబట్టి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన తగ్గించుకొని ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ అనేది ఏంటంటే ప్రేమ. రెండోది ఏంటంటే ఇవ్వడం. ఇప్పుడు మేము కల్వరి బాప్టిస్ట్ చర్చ్ సభ్యులందరూ కూడా, చర్చ్ అంతా కూడా ఏం చేస్తుందంటే ప్రతి నెల సుమారు 180 మందికి పెన్షన్స్ ఇస్తుంది. ప్రతి నెల పెన్షన్స్ ఇస్తుంది. అంతేకాదు కానీ సంవత్సరానికి పేదలకు వస్త్రాలు పంపిణీ చేస్తుంది. అంతేకాదు కానీ ప్రతి నెల రిటైర్ అయిన పాస్టర్స్కి ఆర్థిక సహాయం చేస్తుంది. అంతేకాదు కానీ ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం నిర్వర్తిస్తున్నాం. ఎందుకు అనంటే చాలామంది పేదలు వైద్యం చేయించుకుంటారు. కాబట్టి మేము వైద్య శిబిరం నిర్వహించి వాళ్ళకి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తాం. ఏమండి, ఒక్కొక్కసారి మా చర్చిలో పెడతాం, ఒక్కొక్కసారి అవుట్ సైడ్ పెడతాం. ఏదైనా విలేజ్కి వెళ్ళి, ఏదైనా మండలానికి విలేజ్కి వెళ్ళి చేస్తాం. అంతేకాదు కానీ సంవత్సరానికి 2 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వర్తిస్తాం. ఏమండి, ఈ క్రిస్మస్ సందర్భంలో మరి 1వ తారీఖు నుండి మాకు 22 బ్రాంచ్లు ఉన్నాయి. అక్కడ క్రిస్మస్ 1వ తారీఖున 15వ తారీఖు వరకు చేస్తాం. 11వ తారీఖున ఆదివారం ఏమో బాలబాలికలు, యవనస్తులు, స్త్రీలు అందరూ కలిసి క్రిస్మస్ చేసాం చర్చిలోనే. 18వ తారీఖున రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్లో
క్రిస్మస్ క్యారెట్స్ చేసాము, ప్రేమ విందు అందరికీ ఏర్పాటు చేసాం. అంతేకాదు కానీ 21వ తారీఖు రాణి చంద్రమతి దేవి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు, అలాగే మానసిక వైద్యాలయం మెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, అలాగే ప్రేమ సమాజంలో ఉన్నటువంటి వృద్ధులు వాళ్ళకి ఉచితంగా పండ్లు పంపిణీ చేస్తాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మా సంఘం ద్వారా మేము జరిగిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ప్రేమించాడు, ఆ ప్రేమను మేము రుచి చూసాం, ఆ ప్రేమను ఇతరులకి అందించడం. ఇది రియల్ క్రిస్మస్. ఆచారంగా అలవాటుగా కాకుండా ఏదో వస్తుంది కదా చేసుకున్న అలా కాకుండా నలుగురికి మంచి జరగాలండి. రెండోది ఏంటంటే ప్రతి దినం కూడా మేము ప్రార్థన చేస్తాం. ఏమని? దేశం కొరకు, దేశంలో పరిపాలన చేస్తుంటే నాయకుల కొరకు, దేశానికి అధికారుల కొరకు వారు మంచి పరిపాలన అందించాలి. ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి, శాంతి సమాధానంతో ఉండాలి, అందరూ కూడా ఈ లోకంలో మంచిగా వర్ధిల్లాలి అన్నటువంటి కాన్సెప్ట్తో అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మాకు అందరూ